ఈ దినపు దేవుని యొక్క మాట కీర్తన గ్రంథము 132వ అధ్యాయము 14వ వచనము. ఇక్కడనే నేను నివసించెదను. ఈ మాట దేవుడు పలికిన మాటగా మనం చూడగలుగుతున్నాం. వేరొక లేఖనములో ఆయన పలుకుతున్న మాట ఏంటంటే, నేను వారి మధ్య నివసించి సంచరింతునని పలుకుతున్నాడు. కాబట్టి ఆయన మన మధ్య నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మన మధ్య నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం ఏ రీతిగా ఉండాలో కూడా చెప్తున్నాడు. మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి అంటున్నాడు. దేవుడిని ఎరగినటువంటి మనుషుల మధ్య మనం నివసిస్తున్నాం కాబట్టి మనము వారి మధ్య నుండి బయలువెడాలి. అనగా వారి క్రియల్లోనూ, వారి యొక్క ఆలోచనలోనూ, వారి సంగతుల్లోనూ మనం ఏకీభవించకుండా మనం ప్రత్యేకత కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎవరైతే ఈ రీతిగా ఉంటారో వారి మధ్య ఆయన నివసించడానికి, ఆయన తండ్రిగా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆయన మన మధ్య నివసించడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనము కూడా ప్రత్యేకంగా ఉండి ఆయన తండ్రిగా కలిగి ఆయన మేలును పొందుదుము గాక.